అందరూ నమస్తే. ఈరోజు రేవంత్ రెడ్డి కర్ణాటక పోయిండు. ఆ తుంగభద్ర గేట్లు కొట్టకపోతే పోయిన సంవత్సరం 24లో దాన్ని కర్ణాటక ప్రభుత్వం బాగా చేపించిందంట. ఆడికి పోయిండు. నాకు అనిపిస్తుంది దానివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది. అసలు దాని గురించి ఎక్కడ బతిమలాడినట్టు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడుని గెలవనికి పోయినట్టుగా అనిపించింది ఆయన వ్యవహారం చూస్తే. అసలు మామూలుగా మాట్లాడలే. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. తెలంగాణకు కమిట్మెంట్ ఉన్న లీడర్ అంట రేవంత్ రెడ్డి. మరి మిగతా వాళ్ళంతా పిచ్చోళ్ళు. తర్వాత ఈయననేమో అసలు ప్రపంచ జ్ఞానిలాగా మాట్లాడేసిండు. ఇది అందుకే తెలంగాణ ఇట్లా పాడైతుంది. కింద కామెంట్లు చూసిన ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క రత్నం లాక్కుంది. అసలు నువ్వు తెలంగాణలోనైనా అసలు నువ్వు ఏం చేయదలుచుకున్నావు, అసలు నువ్వు ఎప్పటికైనా ఇదే పని చేస్తావు, నువ్వు ఎప్పటికైనా బీజేపీ పోతావు, ఎన్నో కామెంట్లు. సరే ఏం జరిగిందో చెప్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. తుంగభద్ర ఫస్ట్ ఇది చూడండి, తర్వాత స్టోరీ చెప్తా. ఇంకో ఈ ఫోటో ఒకటి చూడండి, ఈ ఫోటో చూడండి. ఇక స్పీచ్లు ఉన్నాయి, ఆ స్పీచ్లు కూడా మీకు వినిపిస్తాను నేను. ఏంటంటే 2024లో తుంగభద్ర పైన ఒక గేటు కొట్టుకుపోయింది. కొట్టుకపోతే ఇంకా ఒక గేటు కాదని చెప్పేసి ఒక 33 గేట్లు రిపేర్ చేసి కొత్త గేట్లు వేసారు. దాని ఓపెనింగ్ కార్యక్రమం. దానివల్ల ఆడ చంద్రబాబు నాయుడు పోయాడు, రేవంత్ రెడ్డి పోయాడు. యాక్చువల్గా తెలంగాణ వాదుల మనసులు ఏముండేనంటే అసలు మన నీళ్లు తెలుసు కదా ఏమవుతున్నాయో. ఆ పక్క గోదావరి నీళ్ళు ఏపీకి, కృష్ణా నీళ్ళు కర్ణాటక, అటు నుంచి ఏపీకి. ఇంకా తుంగభద్ర నీళ్ళు అటు నుంచి అటు. మనకు 15 టీఎంసీలు నీళ్ళు రావాల్సి ఉంటే ఆర్డీఎస్కి 5 టీఎంసీలు నీళ్ళు వస్తాయంట. రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆఫీసర్లు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. ఇది 10 టీఎంసీలు నీళ్ళు అక్కడనే ఆగిపోయినాయి. ఇప్పుడు తుంగభద్ర పైన ఇప్పుడు ఏదైతే గేట్లు ఓపెన్ చేస్తారో దానికన్నా పైన ఇంకా 100 మీటర్ల దూరంలో 2 పెద్ద పెద్ద రిజర్వాయర్లు కడుతున్నారు. ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుంది కర్ణాటక. దానివల్ల మనకి ఇక్కడ వచ్చే ఈ మన గద్వాలు, ఈ తుంగభద్ర మనకు ఉపనది కదా కృష్ణాకు, ఆ నీళ్ళు మొత్తం అటే అయిపోతున్నాయి. ఇక తుంగభద్ర నీళ్ళు ఆ కృష్ణాకు అక్కడ కర్నూలు సైడ్ వస్తే ఏపీ వాడుకుంటుంది. ఇంకా మనకేడు వస్తాయి నీళ్ళు. అసలు మనం నిరసన అనేది తెలిపేది ఉండే రేవంత్ రెడ్డి. ఒక నిరసన ఏంది ఇది, మాకు రావాల్సిన నీళ్ళు ఎందుకు వస్తలేవు, అసలు ఎవరు చేసిన కుట్రా, ఎక్కడ ఆగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా. పొద్దుగాలు వేస్తే ఆ తుమ్మిడికి ఎక్కడనో మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అని మొత్తుకుంటాడు. ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఆయన్నే నాకు అంటే బడే బాయ్ అంత అప్పట్లో మోడీని అన్నాడు. ఇప్పుడు నాకు బడే బాయ్ ఈయన అంటున్నాడు. బడే బాయ్ శివకుమార్ రెడ్డి, డికే శివకుమార్, ఆయన బడే బాయ్ అని చెప్పిండు. ఫస్ట్ ఇది వినండి, ఇది ఇంతే మనకు అర్థమవుతుంది. Kumar is very effective and dynamic, very positive. I appreciate him. Revanth Reddy garu also is very dynamic, but he won't compromise Telangana rights. I am also impressed about it, but we have to protect our interest. Finally, we have to work together for building this great nation. So I am very happy today. అర్థమైందా? ఆయనకు హ్యాపీ ఏంటంటే తెలంగాణకి రాకపోతే చంద్రబాబు నాయుడుకి ఫుల్ హ్యాపీ. ఇక తెలంగాణ ఏమన్నా కానీ, తెలంగాణ ఏమో కావాలని ఏమన్నా కానీ కాదు, తెలంగాణకు నీళ్ళు రాకపోతేనే ఆయన హ్యాపీ. ఆయనకు తెలంగాణలో ఇన్ని పంటలు పండుతుంటే, ఇంతమంది రైతులు బాగుపడుతుంటే, ఇంత పెద్ద పెద్ద కంపెనీలు వస్తుంటే, ఇంత తెలంగాణ ఇట్లా పచ్చగా ఉంటే ఆయనకి ఏడవస్తుంది. అందుకే హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది, దరిద్రం పోయింది. ఇక ఇప్పుడు నీళ్ళు అవతల కర్ణాటక వాడుకున్నా ఏమన్నాడు, అక్కడి నుంచి అవే నీళ్ళు ఏపీకి పోయినా ఏమన్నాడు, గోదావరి నీళ్ళు ఇట్లా నల్లమల్ల సాగరం తీసుకుపోయినా ఏం పట్టింపు లేదు, ఏం లేదు, మంచిగా సహకరిస్తున్నాడు. అది ఎట్లా ఉందో తెలుసా, తెలంగాణ మీద కమిట్మెంట్ ఉన్న లీడర్ అంట. అది సెటరిక్గా అన్నట్టు అనిపించింది నాకు. అంటే తెలంగాణ మీద కమిట్మెంట్ ఉన్న లీడర్ అయితే తెలంగాణ ప్రజలు చెప్పాలి, చంద్రబాబు నాయుడు కాదు చెప్పాల్సింది. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడంటే ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ మీద కమిట్మెంట్ ఉన్నోడైతే చంద్రబాబుకు సహకరించాడు. ఇప్పుడు మనకు రావాల్సిన నీళ్ళు ముందే పోతున్నాయి, మనకు వచ్చిన నీళ్ళు వేసుకపోతున్నారు. ఇక రెండు నష్టమే కదా. అట్లా కమిట్మెంట్ ఎట్లా ఉన్నట్టయితుంది? అదే కమిట్మెంట్ అంటే వాళ్ళకి కమిట్మెంట్లు నిలబెట్టడానికి కరెక్ట్ ఉన్నట్టున్నాడు. వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్లు, చంద్రబాబు నాయుడుకి ఏం కమిట్మెంట్ ఇచ్చిండో, నీళ్ళు తీసుకపోయి చూసుకుందాం కానీ మా దగ్గర చూసుకుందాం, వర్షాలు పడితే వర్షం పడుతుంది, మాకు అవసరం లేదు ప్రాజెక్టులు, నీళ్ళు అవసరం లేదు, ఏం అవసరం లేదని చెప్పిండు. అదే కమిట్మెంట్ ఆయనకు నచ్చిందేమో. అక్కడ డీకే శివకుమార్ అంతకుముందు కర్ణాటక గవర్నమెంట్ ఉన్నారు. 60% రిజర్వాయర్ల వర్క్ పూర్తయింది, అడిగే దిక్కు లేదు. యూనివర్సిటీ ఇచ్చేసింది ఇంకా గవర్నమెంట్ సీక్రెట్గా. అదొక కథ. ఇంకా రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా వినండి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన
జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, అదేవిధంగా మనందరి కష్టాలు మనందరి సమస్యలు తెలిసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన భారతదేశంలోనే కొద్దిమంది నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి సమస్యలు తెలిసినవాడు, భారతదేశంలోనే సుదీర్ఘమైన రాజకీయ నేత, అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి టీడీపీ ముఖ్యమంత్రిని పొగుడుతున్నాడు. టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమంత్రిని పొగుడుతున్నాడు. ఇక తెలంగాణకు న్యాయం ఎట్లా జరుగుతుంది, తెలంగాణకు కమిట్మెంట్ ఉన్న లీడర్ ఎట్లయితాడు, ఇవన్నీ ఇంకా చాలా చాలా అందుకే అంటున్నాను. అసలు ఆడికి పోయేది లేకుండే అంతకుముందు కూడా అట్లే చేసి నల్లమల్ల సాగర్ ఢిల్లీలో మీటింగ్ పెడితే పోనని పోయిండు. నేను లోపల మాట్లాడడం లేదన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ లేదు దాని మీదనే జరిగింది మీటింగ్ అన్నాడు. తర్వాత 4 రోజులకు మొత్తం బయటపడ్డది. దాని మీద చర్చ జరిగింది, దాని మీద కథ అయింది. రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పిండు, కవరేజ్ చేసిండు. ఇవాళనేమో ఇది చేస్తున్నాడు. అంటే ప్రశ్నించడం పోయి ప్రశంసలేంది ప్రశ్న కదా. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అటు కొల్లగొడుతుంది తుంగభద్ర నీళ్ళు, కర్నూలు నుంచి ఏపీ కొల్లగొడుతుంది మిగిలిన నీళ్ళు అటు నుంచి అటు. ఇంకా కృష్ణా నీళ్ళు వస్తే ఏమవుతుందో మనకు తెలుసు కదా. సాగర్లు ఏమవుతున్నాయి, శ్రీశైలంలో ఏమవుతున్నాయి, మనం ఎన్ని వాడుకుంటున్నాం, వాళ్ళకి ఎన్ని పోతున్నాయి, అంత కథలంతా మనకు తెలిసినాయి. మన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎట్లా ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, ఎవరి కోసం ఆగిపోయింది, రేవంత్ రెడ్డి ఎందుకు ఆపేసిండు తెలియాలి కదా. ఇక్కడ గోదావరి మీద కాళేశ్వరం ఆపేసిండు, కృష్ణా మీద పాలమూరు రంగారెడ్డి ఆపేసిండు. కేల్కతం దుకాన్ బంద్, ఇంకెవరికి సంబంధం లేదు. అందుకే తెలంగాణ గవర్నమెంట్ లీడర్ ఎట్లున్నదంటే, మాకు స్పూన్ నీళ్ళు ఇవ్వండి, మీరు బిందెలతో తీసుకుపోర్రి, మేము ఆ స్పూన్తో మీరు ఇచ్చారు కదా, చాలా గ్రేట్గా చెప్పుకుంటాం, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు స్పూన్తో ఇచ్చిండని, మీరు బిందెలు తీసుకొని పోండి, అట్లా నడుస్తుందని ఏదైనా కమిట్మెంట్ ఉందేమో. బయటికి కనిపించే కమిట్మెంట్ కాదు, లోపల కనిపించే కమిట్మెంట్లు ఉంటాయి మొత్తం. కానీ తెలంగాణ విషయంలో తెలంగాణకు నష్టం జరుగుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎవరి కోసమో సాగిల పడినట్టుగా అనిపించింది. ఎవరి కోసమో మీకు అర్థమైంది కదా. ఇంకా ఆయన స్పీచ్ ఉంటుంది. ఆయన ఉన్నాడు కదా, సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ వచ్చిండు కదా, ఆయననే పరిష్కరిస్తారంట. నీళ్ళు వస్తలేవంట తెలంగాణకు. ఆ విషయం కూడా చెప్పిండు. నీళ్ళు వస్తలేవు, ఆయన పరిష్కరిస్తాడు. ఆయన కర్ణాటకకు వచ్చే పరిష్కరిస్తాడు. ఈయన ఎన్నిసార్లు పోయి కలిసిండ్రు ఢిల్లీలో? ఉత్తమ్ కుమార్ ఎన్నిసార్లు పోయి కలిసిండు మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్? ఆ సమస్యలు ఏవి పరిష్కారం కాలే. ఇంకా వీళ్ళే ఎగబడి సహకరిస్తుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలవనికి ఈయననే ఎగబడి పోతుంటే ఏమవుతుందంటే, రేవంత్ రెడ్డి ఏపీకి పోయి డైరెక్ట్ కలవలేడు. తర్వాత ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు పోయి కూడా కలవలేడు. సీక్రెట్గా ఎవరిదన్నా వేరే వేరేల ద్వారా ఏ సీఎం రమేష్ ద్వారానో అక్కడికన్నో ఏమన్నా మాట్లాడతారేమో ఫోన్లో, కానీ డైరెక్ట్గా కలిసే అవకాశం దొరకదు కదా. అందుకే వచ్చిన అవకాశాన్ని బాగా వినియోగించుకోవాలి. దీనిలో తెలంగాణ ప్రయోజనాలు కాదు, పర్సనల్ ప్రయోజనాలు. ఆయన వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుని కలవాలి, చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు ముందర ఉండాలి, అది కదా ఆయన కావాల్సింది. ఇక అట్లా అన్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలు ఎందుకు పడతాయి? నువ్వు పక్కింటోడు నేను నష్టం చేస్తున్నాడు, ఏదో నీ ఇంటి మీదకి నీ ఇంటి ముందరికి బాత్రూమ్ నీళ్ళు కొడుతున్నాడో లేకపోతే ఇంకేమవుతుందో ఏదో అవుతుంది. నువ్వు ఆయన కోసం ఎంపర్లాడుతున్నావు కలవనికి, ఆ ఇంటి పెద్దను. ఇంకా ఆయన ఇంటి ముందరికి బాత్రూమ్ కొడతాడు, అన్నీ కొడతాడు. ఎందుకు కొట్టాడు? నీకు నీళ్ళు రాకుండా అక్కడ నేను నల్ల పట్టేసిండు ఆయన. అయినా నువ్వు ఆయన కలవనికి ఎంపర్లాడితే ఆయన ఎందుకు ఇస్తాడు నీళ్ళు? నీకు ఇయ్యడు. నాకు కొట్లాడరద్దు, పరిష్కారమే. ఈ పరిష్కారాలు 100 ఏళ్ళ నుంచి పంచాయతీ కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇది 100 ఏళ్ళకి ఉన్న పంచాయతీ, 100 ఏళ్ళకు ఉన్న పంచాయతీ. ఇదంతా ఒక సిస్టమ్ ప్రకారం లీగల్గా తెలంగాణ నీటి హక్కును సాధించాలి. చంద్రబాబు నాయుడు దానం ఇస్తే నీళ్ళు వస్తాయి, లేకపోతే సిఆర్ పాటిల్ సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ జలశక్తి శాఖ మంత్రి ఆయన ఇస్తే నీళ్ళు వస్తాయి, లేకపోతే డీకే శివకుమార్ దయతలు ఇస్తే నీళ్ళు వస్తాయి తెలంగాణకి. అట్లయితే తెలంగాణ బాగుపడుతుంది. ఎవరు దయతలచాలి? వాళ్ళేమో ఇల్లీగల్గా నీళ్ళు కొడుతున్నారు. వీళ్ళంతా ఇల్లీగల్గా మనం సహకరించకపోతే, ఇంటి దొంగ సహకరించకపోతే ఏది కాదు. ఈ పక్కోడు ఆ పక్కోడు ఎవడు ఏం చేయలేడు. ఇంటి దొంగలు ఉంటే మనం ఏం చేయలేం. అది ఇక్కడ గమనించాల్సిన అంశం. వీళ్ళు తీసుకుపోతున్నారు నీళ్ళు అంటే మనం సహకరిస్తున్నాం కాబట్టి తీసుకుపోతున్నారు. అంతకుముందు తీసుకుపోలే ఎందుకో? అంతకుముందు ఎందుకో గట్టలేదు కర్ణాటకలో ప్రాజెక్టులు. ఆల్మట్టి డ్యామ్ ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు? అంతకుముందు పెంచలే ఎందుకో? అసలు ఇంకా ఏం చెప్పాలి? మీకు అర్థమైంది అనుకుంటున్నాను మొత్తం మ్యాటర్ అంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్.